హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ స్కూల్ లెవెల్ 6th to 10th క్లాస్ మ్యాథమెటిక్స్ బిట్స్ అమ్మ ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, ఒక కాలనీలో బాలుర యొక్క సగటు వయసు 14 సంవత్సరాలు మరియు బాలికల సగటు వయసు 17 సంవత్సరాలు, పిల్లల సగటు వయసు 15 సంవత్సరాలు అయితే బాలుర సంఖ్యకి మరియు బాలికల సంఖ్యకి మధ్య గల నిష్పత్తి అని చెప్పి అడిగారు. ఇక్కడ బాలుర సంఖ్య x అని చెప్పి అనుకుందాం, అలాగే బాలికల సంఖ్య y అని చెప్పి అనుకుందాం. ఓకేనా. బాలుర యొక్క సగటు 14 సంవత్సరాలు కాబట్టి ఇది 14x అవుతుంది. బాలికల యొక్క సగటు వయసు 17 సంవత్సరాలు కాబట్టి ఇది 17y అవుతుంది. ఓకే. మొత్తం పిల్లల వయసు, మొత్తం పిల్లలు అంటే ఏమైంది x+y, వీరి సగటు వయసు 15 సంవత్సరాలు కాబట్టి 15 × x+y. మొత్తం పిల్లల వయసు అంటే మనం ఎలా తీసుకుంటాం, 14x + 17y. ఇది మొత్తం పిల్లల వయసు, ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. సో 14x + 17y = 15 × x+y. సో 14x + 17y = 15x + 15y అవుతుంది. సో ఇప్పుడు చూడమ్మా, ఈ 15x ఇటు తీసుకొద్దాం. సో 14x - 15x సో ఇటువైపు ఏముంది 15y, ఈ ప్లస్ 17y ఇటు వెళ్తే -17y అవుతుంది. సో -1x = -2y. సో x/y = -2/-1 అంటే 2:1 వస్తుంది. మైనస్ క్యాన్సిల్ అయిపోయి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 18, 13, 14, 42, 22, 26 మరియు x గ్రేటర్ 0ల వ్యాప్తి 44 అన్నాడు. ఇక్కడ వ్యాప్తి అంట 44 అంట, అంటే x వాల్యూ ఏమైంది, వీటన్నింటికంటే కూడా ఎక్కువ ఉంటుంది. వ్యాప్తి 44 కాబట్టి వ్యాప్తి అంటే ఏంటి, గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఇక్కడ గరిష్ట విలువ x, కనిష్ట విలువ వచ్చేసి 13. సో x - 13 = 44. x = 44 + 13 ఏమైందమ్మా 57 అవుతుంది. కానీ ఇక్కడ ఏమడిగాడు, x విలువలోని అంకెల మొత్తము అన్నాడు. ఇక్కడ x విలువలో ఏమేమి ఉన్నాయి అంకెలు, 5 ఉంది, 7 ఉంది. సో 5 + 7 ఏమైంది 12 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సెక్టర్ వైశాల్యము దాని వృత్త వైశాల్యంలో 3/5 అయిన సెక్టర్ కోణము అన్నాడు. సెక్టర్ వైశాల్యానికి ఫార్ములా x/360 × πr². ఇదట వృత్త వైశాల్యానికి 3/5 వంతు అంట, అంటే 3/5 × πr². πr² క్యాన్సిల్ అవుతుందమ్మా. సో x = 3/5 × 360. సో 5 1s 572 అమ్మా. సో 3 × 72 అంటే 216 degrees వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక గోళం యొక్క వ్యాసార్థాన్ని 25% పెంచినా దాని ఘనపరిమాణంలోని పెరుగుదల అని చెప్పి అడిగారు. సో ఇప్పుడు చూడండి, వ్యాసార్థాన్ని 25% పెంచితే అంటే r + 25/100 × r అమ్మ. 25 1s 25 4s ఎల్సిఎం చేస్తే 4r + r అంటే 5r/4 అవుతుంది. ఇది రేడియస్ అమ్మ, ఎప్పుడు 25% పెంచినప్పుడు. సో యాక్చువల్గా గోళం ఘనపరిమాణాన్ని ఫార్ములా ఏంటి, 4/3 πr³. ఓకేనా. ఇప్పుడు 4/3 × π × ఎంత పెంచారమ్మా, 25% పెంచారు. అప్పుడు వ్యాసార్థం ఏమవుతుంది, 5r/4³ సో ఈ 4/3π 4/3π క్యాన్సిల్ అవుతుంది. సో r³ చూడండి ఏమొస్తుందమ్మా, ఇక్కడ మామూలుగా యాక్చువల్గా ఉండాల్సిన దానికి ఎంత పెరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 5/4³ టైమ్స్ పెరుగుతుంది. సో 5/4³ టైమ్స్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ పెరుగుదల అంటే ఏమైందంటే 5/4³ అంటే 125/64 వస్తుంది. ఓకేనా. -1 యాక్చువల్గా ఫస్ట్ ఉన్నది 1% అనుకోండి, ఫస్ట్ మామూలుగా 1 అనుకోండి, తర్వాత ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ అవుతుంది. సో 125 - 64/64 × 100. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 125 - 64 అంటే 61. 61/64 × 100 అమ్మా. సో ఎంత వస్తుందంటే 95% వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ఒక గది యొక్క పొడవు 10 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు మరియు ఎత్తు 5 మీటర్లు అయినా ఆ గదిలో ఉంచగల స్తంభం యొక్క గరిష్ట పొడవు అన్నారు. స్తంభం యొక్క గరిష్ట పొడవు అంటే √L² + B² + H² అవుతుంది. √ ఇక్కడ L వచ్చేసి 10 10² + B వచ్చేసి వెడల్పు అది కూడా 10 10² + H వచ్చేసి 5 5². సో 10² అంటే 100, 10² అంటే 100 + 25. సో √225 అంటే ఎంత వస్తుందమ్మా? 15 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 15 వస్తువులు అమ్మిన వేళ 12 వస్తువులు కొన్న వేళకు సమానమైతే లాభమా లేదా నష్ట శాతమా అది ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ 15 వస్తువులు అమ్మితే అది 12 వస్తువులు కొన్న వేళకు సమానమైందంట. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నష్టం అనేది వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం దీనికి చిన్న సింపుల్ ఫార్ములా వేయొచ్చు. మిగిలిన వస్తువులు బై అమ్మిన వస్తువులు ఇంటూ 100 అనే ఫార్ములా వేయొచ్చు. మిగిలిన వస్తువులు అంటే 15 - 12 బై అమ్మిన వస్తువులు 15 ఇంటూ 100. 15 - 12 ఎంతమ్మా? 3. 3 బై 15 ఇంటూ 100. 3 1లు 3 5లు 5 1లు 5 20లు. కాబట్టి 20% నష్టం వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, m మంది మనుషులు ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. ఆ పనిని m+n మంది ఎన్ని రోజుల్లో చేయగలరని అడిగారు. దీని ఫార్ములా ఏంటంటే m1d1 = m2d2 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ m మంది, ఓకేనా, 6 రోజుల్లో చేస్తున్నారట. అయితే ఇక్కడ m2 అంటే m+n మంది అమ్మ. వీళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పి అడిగారు. సో m × r బై ఈ m+n ఇటు వస్తుంది. కాబట్టి m × r బై m+n రోజుల్లో చేస్తారు. ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, mx² + 6x + 2m - 1 యొక్క మూలాల లబ్ధం -1 అయితే m = అన్నారు. మూలాల లబ్ధానికి ఫార్ములా c/a అమ్మ. c వచ్చేసి ఇక్కడ ఏముంది? 2m - 1 ఉంది. ఓకేనా? బై ఏ వచ్చేసి ఎంత ఉందమ్మా? m. ఇది దేనికి ఈక్వల్ అని ఇచ్చారు? మూలాల లబ్ధం -1కి ఈక్వల్ అని ఇచ్చారు. సో 2m - 1 = m × -1 -m అవుతుంది. సో 2m, ఈ -m ఇటు వస్తే +m, ఈ -1 అటు వెళ్తే +1. 2m + m ఏమవుతుంది? 3m. 3m = 1 అమ్మ. సో 3m 1 అయితే m వచ్చేసి 1/3 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2^2^x = 16^2^3x అయినా x = ఎంత అని చెప్పి అడిగారు. సో 2^2^x ఇక్కడ 16ని 2^4^2^3x అని చెప్పి రాస్తాం. సో 2^2^x = 2^4ని 2² రాయొచ్చు. 2² × 2^3x అమ్మ. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి 2^x = 2^2 + 3x అవుతుంది. ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్, a^m × a^n. సో మళ్ళీ ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి x = 2 + 3x. సో ఈ 2 ఇటు వస్తే -2, 3x - x. సో -2 = 2x అవుతుంది. సో దాని నుంచి x వచ్చేసి -2/2 అంటే -1 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక క్రమ బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తానికి సమానమైన ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య అని చెప్పి అడిగారమ్మా. ఇక్కడ అంతర కోణాల మొత్తానికి ఫార్ములా 2n - 4 × 90 అమ్మ. ఇది బాహ్య కోణాల మొత్తం అంటే 360కి ఈక్వల్ అవుతుందని చెప్పి ఇచ్చారు. సో 91s 94s అమ్మ. 2n - 4 = 4. సో 2n = 4 + 4, 2n = 8 అవుతుంది. సో n = 8/2 అంటే 4 వస్తుందమ్మా n అనేది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో డిఈ ప్యారలల్ టు బీసీ అని చెప్పి ఇచ్చారమ్మా. ఏబి వచ్చేసి 3.6 సెంటీమీటర్లు, తర్వాత ఏసీ వచ్చేసి 2.4 సెంటీమీటర్లు అని ఇచ్చారు. చూడమ్మా, ఇక్కడ డిఈ అనమాట. ఇది డిఈ అనేది బీసీకి ప్యారలల్గా ఉంది. ఏబి వచ్చేసి మొత్తం 3.6 సెంటీమీటర్లు, తర్వాత ఏడి వచ్చేసి 2.1 సెంటీమీటర్. ఈ ఏఈ ఎంత అని అడిగారు. ఏసీ ఇచ్చారు 2.4.
సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే ఏడి బై ఏబి ఈక్వల్ టు ఓకేనా ఏఈ బై ఏసీ అవుతుంది. సో 2.1 బై 3.6 ఈక్వల్ టు ఏఈ తెలియదు కనుక్కోవాలి. ఏసీ వచ్చేసి ఎంత ఇచ్చారమ్మా 2.4 ఇచ్చారు. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2.1 బై 3.6 అంటే 21 బై 36 ఇంటూ 2.4 ఈక్వల్ టు ఏఈ అవుతుంది. ఓకేనా 3 7s 3 12s 12 1s 12 0.2s. సో ఏఈ ఈక్వల్ టు 7 ఇంటూ 0.2 అంటే 1.4 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కాస్ 38 ఇంటూ సీకెంట్ ఆఫ్ 90 మైనస్ 2a ఈక్వల్ టు 1 అయితే ఏ కోణం విలువ అన్నారు. సో కాస్ 38 ఇంటూ సీక్ 90 మైనస్ 2aని 1 బై కాస్ 90 మైనస్ 2aగా రాయొచ్చు ఈక్వల్ టు 1. సో కాస్ 38 ఈక్వల్ టు ఈ కాస్ 90 మైనస్ 2a అటు వెళ్తే కాస్ 90 మైనస్ 2a వన్స్ కాస్ 90 మైనస్ 2a బోత్ సైడ్స్ కాస్ ఉంది కాబట్టి 38 ఈక్వల్ టు 90 మైనస్ 2a. సో 2a ఈక్వల్ టు 90 మైనస్ 38 అవుతుంది. సో 2a ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 52 అవుతుందమ్మా. సో a ఈక్వల్ టు 52/2 అంటే 26 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ a ఈక్వల్ టు 60 డిగ్రీలు అయితే 2 ఇంటూ సైన్ a/2 ఇంటూ కాస్ a/2 విలువ అన్నారు. 2 సైన్ ఏ కాస్ ఏ అంటే సైన్ 2a అమ్మ. సో సైన్ 2 ఇంటూ ఏ ప్లేస్లో a/2 ఉంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ ఏ వస్తుంది, ఏ అంటే 60 డిగ్రీస్. సో సైన్ 60 అంటే √3/2. సో ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక వ్యాపారి వరుసగా 20% మరియు 10% డిస్కౌంట్లు ప్రకటించను. అయినా 2 వరుస డిస్కౌంట్లు ఎంత ఏక డిస్కౌంట్కు సమానం అన్నారు. ఇక్కడ 2 డిస్కౌంట్లు ఒకటి ఎక్స్ ఒకటి వై అనుకుందాం. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. చూడమ్మా ఇక్కడ డిస్కౌంట్ కాబట్టి ఎక్స్ అనేది -20 వై అనేది -10 అవుతుంది. కాబట్టి ఎక్స్ ఇంటూ వై అంటే -20 ఇంటూ -10/100. సో చూడమ్మా -20 -10 అంటే -30. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. -2 ఇంటూ -1 అంటే 2 అవుతుంది. సో -30 + 2 అంటే -28 అంటే 28% డిస్కౌంట్ అవుతుందమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సంఖ్యాత్మకంగా అప్పు తీసుకున్న కాలం సంవత్సరమునకు వడ్డీ రేటు సమానం మరియు సరళ వడ్డీ అసల్లో 16/25 భాగమైన సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అని చెప్పి అడిగారమ్మా. సో చూడండి ఇక్కడ మనకి టీ అనేది 6% అవుతుందని చెప్పి ఇచ్చారు. ఐ ఈక్వల్ టు 16/25 ఇంటూ పి అన్నారు. ఇంట్రెస్ట్ అనేది అసల్లో ఇన్నో వంతు అని చెప్పి ఇచ్చారు. మనకు ఫార్ములా ఏంటంటే ఐ ఈక్వల్ టు PTR/100 అమ్మా. సో ఐ అంటే 16/25 ఇంటూ పి, పి ఇంటూ టీ అనేది ఆర్ అన్నారు ఇంటూ ఆర్ బై 100 అమ్మా. సో ఈ పీకి పీ క్యాన్సిల్ అయ్యింది. 25 1s 25 4s అమ్మా. సో ఆర్ ఇంటూ ఆర్ అంటే R² ఈక్వల్ టు 16 4s వచ్చే 64. దీన్ని 8² రాయొచ్చు. దాని నుంచి ఆర్ అనేది 8 అవుతుంది. సో 8% అమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. హరీష్ ఒక బ్యాంకు నుండి 80,000 రూపాయలను సంవత్సరానికి 10% చక్రవడ్డీ ప్రకారం అప్పు తీసుకున్నాడు. అతను 1.5 సంవత్సరాల కాలంలో చెల్లించాలనుకున్నాడు. 1 సంవత్సరానికి వడ్డీ తిరిగి లెక్కించే విధంగా చెల్లించవలసిన మొత్తానికి మరియు ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ తిరగట్టే పద్ధతిని లెక్కించిన చెల్లించవలసిన మొత్తానికి మధ్య గల భేదం ఎంత అని చెప్పి అడిగారు. చూడమ్మా ఈ ప్రాబ్లంలో అసలు ఎంతమ్మా 80,000. ఓకేనా. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% అవుతుందమ్మా. ఎందుకంటే ఇచ్చింది 10%, అర్ధ సంవత్సరానికి ఒకసారి తిరగడితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% అవుతుంది. సో 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100 మైనస్ ఈసారి 1 సంవత్సరానికి తిరగట్టే దాంట్లో నుంచి తీసేయమన్నారు కాబట్టి 80,000 ఇంటూ 110/100 ఇంటూ 105/100 అమ్మా. సో ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి 80,000 కామన్ చేసాం. అలాగే 105/100 అనేది కామన్ చేసాం. ఇక్కడ 105/100 ఇంటూ 105/100 మైనస్ ఇక 110/100 ఉంటుందమ్మా.
సో చూడండి ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక రిమైనింగ్ ఏముంటుందో చూద్దాం. ఇక్కడ 521s 520s అమ్మ, 521s 520s. ఇక్కడ వచ్చేసి 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక 800 ఉంది ఇక్కడ మనకి. 800 ఇంటూ 105 ఓకేనా. 21s వచ్చేసి 441 అమ్మ. అలాగే మైనస్ ఇక్కడ 11 ఉందమ్మా. ఇక 11 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం అనేది 20 400 అమ్మా. కానీ ఇక్కడ మనకి 10 ఉంది కాబట్టి 11 ఇంటూ 40 వస్తుంది. తర్వాత ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 4 1s 4 2s అమ్మా. 2 ఇంటూ 105 అంటే 210 ఉంటుంది. ఇక్కడ 441 మైనస్ 40 ఇంటూ 11 అంటే ఎంత వస్తుంది అంటే 440 వస్తుంది. సో 210 ఇంటూ 1 అమ్మ, 210 రూపీస్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక రైలు 100 మీటర్ల పొడవు గల ప్లాట్ఫారంను 12 సెకండ్లలో మరియు 200 మీటర్ల పొడవు గల మరొక ప్లాట్ఫారంను 18 సెకండ్లో దాటిన రైలు పొడవు ఎంత అని చెప్పి అడిగారు. రైలు పొడవు అనేది x మీటర్లు అవుతుంది అనుకుంటే రైలు వేగం ఏమవుతుందో చూద్దాం. రైలు వేగం అంటే చూడండమ్మా, ఇక్కడ మొదటిది 12 సెకండ్లో దాటుతుంది అన్నాడు. అంటే తన పొడవును తాను కూడా దాటాలి కాబట్టి దూరము బై కాలం వేస్తాం. అంటే x+100/12 ఈక్వల్ టు రెండవది 200 మీటర్ల పొడవుని 18 సెకండ్లో దాటుతుంది అన్నాడు కాబట్టి x+200/18 అవుతుంది. 6 2 6 3. సో ఏమొస్తుందో చూడమ్మా, 3 ఇది క్రాస్ మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ x+100 ఈక్వల్ టు 2 ఇంటూ x+200 అవుతుంది. 3x+300 ఈక్వల్ టు 2x+400. సో 3x మైనస్ 2x ఈక్వల్ టు 400 మైనస్ 300 అమ్మ. సో x ఈక్వల్ టు 100 అంటే రైలు పొడవు అనేది 100 మీటర్లు అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3x మైనస్ y ఈక్వల్ టు 81 మరియు 3x+y ఈక్వల్ టు 729 అయితే y విలువ ఎంత అని చెప్పి అడిగారు. సో 3x మైనస్ y ఈక్వల్ టు 81 అంటే 3/4. సో x మైనస్ y అనేది 4 వస్తుంది. అలాగే 3x+y ఈక్వల్ టు 3/6 అమ్మ. అంటే x+y అనేది 6 అవుతుంది. సో y క్యాన్సిల్ అయితే 2x 10 వస్తుంది. 2x 10 అంటే x 10/2 అంటే 5 వస్తుంది. x 5 అయితే 5+y ఈక్వల్ టు 6. y అనేది 6 మైనస్ 5 అంటే 1 వస్తుంది. ఇక్కడ అడిగింది y విలువే. సో 1 అమ్మ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక చతురస్ర కర్ణము మీద సంబాహు త్రిభుజం నిర్మించబడింది. అయితే వాటి వైశాల్యాలు నిష్పత్తి అన్నాడు. చతురస్ర భుజం కొలత ఏ అవుతుంది, కర్ణం కొలత ఏ√2 వస్తుంది. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే వైశాల్యాల నిష్పత్తి కనుక్కోవాలి. చతురస్ర వైశాల్యం a² అవుతుంది. సంబాహు త్రిభుజ వైశాల్యం √3/4 a². ఇక్కడ దాని భుజం వచ్చేసి a√2 అమ్మ. సో a√2 హోల్ స్క్వేర్. సో a² = √3/4 ఇంటూ a√2 హోల్ స్క్వేర్ అంటే 2a² అవుతుంది. a² వన్స్. సో 2 1s 2 2s అమ్మ. ఈ 2 ఇటు వస్తుంది. 2:√3 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్తాకార పూల తోట చుట్టూ 4 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. పూల తోట యొక్క వ్యాసం 66 మీటర్లు అయితే ఈ బాట యొక్క వైశాల్యం ఎంత అని చెప్పి అడిగారు. చూడమ్మ, చుట్టూ బాట అనేది ఉంది ఓకేనా. ఇక్కడ వ్యాసం ఇచ్చారు 66 మీటర్లని. అంటే వ్యాసార్థం ఏమైంది 33 మీటర్లు వస్తుంది. బయట వ్యాసార్థం వచ్చేసి చూడమ్మ 33 + 4. క్యాపిటల్ R వచ్చేసి 33 + 4 37 అవుతుంది. స్మాల్ r వచ్చేసి 33 వస్తుందమ్మా. సో అయితే బాట వైశాల్యం కనుక్కోవాలి. బాట వైశాల్యం అంటే π ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఇంటూ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r అమ్మ. π అంటే 22/7 37. క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r అంటే 37 + 33 ఇంటూ 37 - 33. సో 22/7 ఇంటూ 70 ఇంటూ 4 7 1s 7 10s అమ్మ. సో 224s వచ్చేసి 880 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 1 నుండి 50 వరకు రాసిన సంఖ్యల కార్డుల నుండి ఒక కార్డు ఎన్నుకుంటే అది 6 మరియు 8లతో భాగింపబడే సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత అని చెప్పి ఇచ్చారు.
సో ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 అండ్ సో ఆన్ 50 అవుతుందమ్మా. సో ఇక్కడ 6,8తో భాగించబడేవి ఏ ఉంటాయి 1 నుంచి 50 వరకు అంటే 24. ఇది 6 4 8 3గా రాయొచ్చు. అలాగే 6 8లు 8 6లుగా రాయొచ్చు. అంటే ఓన్లీ 2 నంబర్సే ఉంటాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 అమ్మ. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 50. సో 2 1s 2 25. సో ప్రాబిలిటీ అనేది 1/25 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు 1 సెంటీమీటర్ భుజాలు గల 3 ఘనములను కరిగించి కొత్త ఘనం తయారు చేసిన ఆ కొత్త ఘనం యొక్క భుజము సెంటీమీటర్లు అన్నారు. అంటే కొత్త ఘనం ఘనపరిమాణము ఈక్వల్ టు 3 ఘనాల ఘనపరిమాణం అవుతుంది. సో ఇక్కడ ఏ క్యూబ్ ఈక్వల్ టు 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అవుతుందమ్మా. 6 క్యూబ్ అంటే ఎంత వస్తుందంటే 216 వస్తుంది. 8 క్యూబ్ అంటే 512 ప్లస్ 1 క్యూబ్ అంటే 1. ఇవన్నీ యాడ్ చేస్తే 729 వస్తుంది. దీన్ని 9 క్యూబ్గా రాస్తాం. కాబట్టి ఏ క్యూబ్ 9 క్యూబ్ అయితే ఏ వచ్చేసి 9 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి కొత్త ఘనం యొక్క భుజము 9 సెంటీమీటర్లు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సహజ సంఖ్యా సమితిలో 2x + 9 = 5 యొక్క సాధన అని చెప్పి అడిగారు. 2x + 9 = 5 అవుతుంది. 2x = 5 - 9. 2x - 4 అంటే x అనేది -4/2 అంటే -2 వస్తుంది. కానీ సహజ సంఖ్యా సమితిలో నెగిటివ్ నంబర్స్ రుణ సంఖ్యలు అనేవి ఉండవు కాబట్టి సాధన లేదు అంటాం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ కామా బీల పెట్టుబడుల నిష్పత్తి 3:4 మరియు పెట్టుబడి పెట్టిన కాలాల నిష్పత్తి 2:5 అయినా వారు లాభాలను పంచుకోవలసిన నిష్పత్తి ఎంత అని చెప్పి అడిగారు. లాభాలను పంచుకోవలసిన నిష్పత్తి అనేది పెట్టుబడి మరియు కాలాల లబ్ధానికి సమానం. కాబట్టి ఇలా మల్టిప్లై చేయాలి. అదేమవుతుందంటే 3 × 2 6 అవుతుంది. 4 × 5 20. సో 2 3s 2 10s కాబట్టి 3:10 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 12a + 6ab = A09 అని చెప్పి ఇచ్చారు. అయితే ఏ కామా బి విలువలు ఎంత అని చెప్పి అడిగారు. చూడండి ఇక్కడ 2 + a ఎంత వచ్చిందమ్మా 10 వచ్చినట్టు. ఇక్కడ 2 + a ఎంత వచ్చినట్టు. ఇక్కడ 0 వచ్చిందంటే 8 ఉంటేనే కదా సింగిల్ డిజిట్. కాబట్టి 2 + 8 = 10 అవుతుంది. అంటే ఏ ప్లేస్లో 8 ఉంది. ఏ 8 అమ్మా. ఇక్కడ a + b 9 అని చెప్పి ఇచ్చారు. సో 8కి 1 యాడ్ చేస్తేనే కదా 9 వచ్చేది. కాబట్టి b అనేది 1 అవుతుంది. సో 8,1 ఇది ఆప్షన్ 4లో ఉందమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 4.25 × 4.25 × 4.25 -1.75 × 1.75 × 1.75 బై 4.25 × 4.25 ప్లస్ 4.25 × 1.75 ప్లస్ 1.75 × 1.75 అని చెప్పి ఇచ్చారమ్మా. ఇది ఎలా ఉందంటే a³ - b³ బై a² + ab + b² అనే ఫామ్లో ఉంది. ఏమవుతుందంటే a - b అవుతుంది. ఇక్కడ ఏ ప్లేస్లో 4.25 ఉంది. -b ప్లేస్లో 1.75 ఉంది. 4.25లోంచి 1.75 తీసేస్తే 2.50 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1.27 రికరింగ్ని p/q రూపంలో రాయగా p - q విలువ అని చెప్పి అన్నారు. ఇక్కడ 1.27 రికరింగ్ని p/q రూపంలో ఎలా రాస్తామంటే 127 మైనస్ ఈ డెసిమల్కి ముందున్న నంబర్ 1 రాస్తాం. ఇక్కడ 2 ప్లేసెస్కి రికరింగ్ వచ్చింది కాబట్టి బై 99 అవుతుంది. సో 126/99. సో ఇక్కడ దీన్ని 3 4s 3 2s అలాగే 3 3s 3 3s రాస్తాం. 3 1s 3 4s 3 11s. సో 14/11 వస్తుంది. కానీ ఇక్కడ p - q అడిగారు కాబట్టి 14 - 11 3 అవుతుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ a/b = 2:5 అయితే 3a + 4b 5a + 4b ఎంత అని చెప్పి అడిగారు. సో a/b 2:5 కాబట్టి a అనేది 2x అనుకోండి, b అనేది 5x అనుకోండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 3a అంటే 3 × 2 3 × 2x ప్లస్ 4b అంటే 4 × 5x బై 4a అంటే 4 × 2x ప్లస్ 5b అంటే 5 × 5x. సో 3 2 6 6x ప్లస్ 20x బై
4 2s 8x ప్లస్ 25x. సో ఏమొస్తుంది 6x ప్లస్ 20x అంటే 26x బై 33x. xx క్యాన్సిల్ అవుతుంది. సో 26:33 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ ఈక్వల్ టు √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2 అయితే ఏ ప్లస్ 1/a అని చెప్పి అడిగారు. సో ఇక్కడ 1/a అనేది రివర్స్ అవుతుందమ్మా. సో √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2 ప్లస్ రివర్స్ చేయండి √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2. ఇక్కడ ఎల్సిఎం చేస్తే √3 ప్లస్ √2 ఇంటూ √3 మైనస్ √2 అంటే 3 మైనస్ 2 అవుతుంది. ఇదేమో √3 మైనస్ √2 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 2 మైనస్ 2√6. ఇదేమో 3 ప్లస్ 2 ప్లస్ 2√6. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 3 ప్లస్ 2 3 ప్లస్ 2 అంటే 10. 10/1 అంటే 10 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక కోణం యొక్క సంయుగ్మ కోణము దాని పూరక మరియు సంపూరక కోణాల మొత్తానికి రెట్టింపు అయితే ఆ కోణం విలువ ఎంత అని చెప్పి అడిగారమ్మా. ఇక్కడ ఒక కోణం యొక్క సంయుగ్మ కోణం ఏమవుతుందమ్మా 360 మైనస్ ఎక్స్ అవుతుంది. దాని పూరక కోణం 90 మైనస్ ఎక్స్, సంపూరక కోణం 180 మైనస్ ఎక్స్. వాటి మొత్తానికి రెట్టింపు అవుతుంది అన్నాడు. సో 360 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ 90 180 మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 ఇంటూ 180 360 మైనస్ 2x అవుతుందమ్మా. 2 ఇంటూ ఎక్స్ 2x అవుతుంది. ఈ 360 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 4x అమ్మా. సో ఈ మైనస్ 4x ఇటు వస్తే ప్లస్ అవుతుంది. ప్లస్ 4x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 180. 4x మైనస్ ఎక్స్ 3x అవుతుంది. 360 అమ్మా. సో కాబట్టి 60 degrees వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక స్తూపం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తుల నిష్పత్తి 3:2. వ్యాసార్థము 21 సెంటీమీటర్లు అయినా దాని ఘనపరిమాణము క్యూబిక్ సెంటీమీటర్లో ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ వ్యాసార్థానికి ఎత్తుకి నిష్పత్తి 3:2 అని ఇచ్చారు. దాని నుంచి వ్యాసార్థం 3x, ఎత్తు అనేది 2x అవుతుంది. కానీ ఇక్కడ వ్యాసార్థం 21 సెంటీమీటర్లు అని ఇచ్చారు. అంటే 3x అనేది 21. సో 3 1s 3 7s కాబట్టి x అనేది 7 సెంటీమీటర్స్ అవుతుంది. x 7 అయితే h అనేది 2 ఇంటూ 7 14 అవుతుందమ్మా. ఘనపరిమాణానికి ఫార్ములా స్తూపం ఘనపరిమాణం అంటే πr²h. సో 22/7 ఇంటూ r². r² అంటే మనకు r21 అని ఇచ్చారు కదా 21 ఇంటూ 21. హెచ్ వచ్చేసి 14. సో 7 1s 7 3s అమ్మా. సో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 19,404 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏపీలో n పదాల మొత్తము SN ఈక్వల్ టు 4n² ప్లస్ 5n అయితే ఆ శ్రేణి అని చెప్పి అడిగారు. సో SN వచ్చేసి 4n² ప్లస్ 5n. సో S1 అంటే 4 ఇంటూ 1² ప్లస్ 5 ఇంటూ 1. సో 9 అవుతుంది. S2 అంటే 4 ఇంటూ 2² ప్లస్ 5 ఇంటూ 2. సో ఇది 4 4 16. ఇది వచ్చేసి 10 అవుతుందమ్మా. 26 అమ్మా. సో S1 ఏగా రాయొచ్చు. ఏ వచ్చేసి 9 అవుతుంది. S2 వచ్చేసి 26 మైనస్ 9 అంటే 17 వస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 8 కాబట్టి 9 17 మళ్ళీ 8 యాడ్ చేస్తే 25 ఇలా వస్తుంది. సో 9 17 25 సో అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఎన్పి భుజం x అక్షానికి సమాంతరంగా ఉంటే ఎన్పి భుజం యొక్క వాల్ అన్నాడు. సో చూడండి ఇది ఎన్పి భుజం x అక్షానికి సమాంతరంగా ఉంది. అలా సమాంతరంగా ఉన్నప్పుడు వాల్ అనేది 0 అవుతుందమ్మా. ఎన్పి భుజం యొక్క వాల్ 0 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 3,4 k,7 బిందువుల్ని కలిపిడి రేఖాఖండం యొక్క మధ్య బిందువు 2x ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0 గుండా పోతే కే విలువ అని చెప్పి అడిగారమ్మా. ఈ రెండు బిందువులను కలిపిడి రేఖాఖండం అన్నాడు. వాటి యొక్క మధ్య బిందువు అన్నాడు. కాబట్టి 3,4 k,7 ఇటు యొక్క మధ్య బిందువు కనుక్కోవాలి. మధ్య బిందువు ఫార్ములా x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 అమ్మా. సో ఇక్కడ x1 అంటే 3, x2 అంటే k. 3 ప్లస్ k/2 4 ప్లస్ 7/2 అంటే 3 ప్లస్ k/2 కామా ఇది వచ్చేసి 11/2. ఇది దేని గుండా పోతుంది 2x ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0 గుండా పోతుంది. కాబట్టి 2 ఇంటూ x అంటే 3 ప్లస్
k/2 ప్లస్ 2 ఇంటూ y అంటే 11/2 ప్లస్ 1 = 0. ఈ 2కి 2కి ఈ 2కి 2 క్యాన్సిల్ అయింది. సో 3 ప్లస్ k ప్లస్ 11 ప్లస్ 1 = 0. సో k ప్లస్ 3 ప్లస్ 11 14, 14 ప్లస్ 1 15. సో k ప్లస్ 15 = 0. సో k అంటే -15 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, √3 cos θ మైనస్ sin θ = 0 అయితే రేడియన్ మాపంలో θ విలువ అని చెప్పి అడిగారమ్మా. సో ఇక్కడ √3 cos θ ఈ మైనస్ sin θ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ sin θ అవుతుంది. ఇక్కడ √3ని అలాగే ఉంచి cos θ నాడు తీసుకెళ్దాం. sin θ/cos θ. సో √3 = sin θ/cos θ అంటే tan θ. tan θ ఎప్పుడు √3 అవుతుంది? tan 60కి. సో tan 60 = tan θ. సో θ అనేది 60 degrees అమ్మా. రేడియన్ మాపంలో అన్నాడు కాబట్టి π/180తో మల్టిప్లై చేస్తాం. 61s 63s అమ్మా. సో π/3 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 12,42ల కసాగు 10m + 4 అయితే m విలువ అని చెప్పి అడిగారమ్మా. సో 12,42ల కసాగు కనుక్కుందాం. 2 6లు 2 21లు అమ్మా. సో 3 రోళ్ళు 3 ఏళ్ళు 3 ఏళ్ళు 21, 2 3లు 6, 6 రోళ్ళు 12, 12 ఏళ్ళు 84. సో ఈ 84 దేనికి ఈక్వల్ అవుతుంది? 10m + 4కి ఈక్వల్ అవుతుంది. ఇది కూడా కసాగే కాబట్టి. సో 84 - 4 = 10m. సో 80 = 10m. 0 0 క్యాన్సిల్. సో m = ఎంత వస్తుందమ్మా? 8 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x³ - 6x² + ax - 8 నాకు x - 2 కారణాంకం అయితే ఏ విలువ అని చెప్పి అడిగారమ్మా. సో ఇప్పుడు x - 2 కారణాంకం అంటే f(2) అనేది 0 అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 2³ - 6 × 2² + a × 2 - 8 = 0. 2³ అంటే 8 - 6 4s 24. 2² 4 కదమ్మా. 4 × 6 24 + 2a - 8 = 0. సో ఈ +8 - 8 క్యాన్సిల్ అయ్యిద్ది. 2a = 24. 2 1s 2 12s అమ్మా. a అనేది 12 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాన్లో వర్గ సమీకరణము కానిది అని చెప్పి ఇచ్చారమ్మా. చూడండి, ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x³ క్యాన్సిల్ అయిపోయి ఇది వర్గ సమీకరణం అవుతుంది. తర్వాత ఇక్కడ x+1² ఉంది. ఇక్కడ x టర్మే ఉంది, x² టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ x² అనేది వస్తుంది కాబట్టి ఇది వర్గ సమీకరణం అవుతుంది. ఇక్కడ కూడా x+2² ఉంది, రైట్ సైడ్ ఏమో xఏ ఉంది కాబట్టి ఇది వర్గ సమీకరణం అవుతుంది. ఇక్కడ చూడమ్మా, x+2 × x - 1 అంటే x² + 2x - 1x - 2 అవుతుంది. ఇటువైపు ఏమో x × x x² - 3x + 1x - 3 అవుతుంది. x² క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ రేఖీయ సమీకరణం వస్తుంది. x² క్యాన్సిల్ అయిపోయి x² క్యాన్సిల్ అయిపోయి రేఖీయ సమీకరణం వస్తుంది. కాబట్టి ఇదే వర్గ సమీకరణం కాదమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10 సెంటీమీటర్ల భుజముగా గల చతురస్రంలో అంతర్లిఖించబడిన వృత్త వైశాల్యము అని చెప్పి ఇచ్చారమ్మా. ఇలా ఒక చతురస్రం ఉంది. ఈ చతురస్రంలో ఒక వృత్తం అనేది అంతర్లిఖించబడిందట. అయితే ఏం కనుక్కోమన్నాడు? ఆ వృత్త వైశాల్యం కనుక్కోమన్నారు. సో 10 సెంటీమీటర్ల భుజం ఉంటే వృత్త వ్యాసార్థం 5 సెంటీమీటర్లు ఉంటుంది. కాబట్టి వృత్త వైశాల్యం అంటే πr² అమ్మ. పై అలాగే ఉంచండి. r అనేది 5 కాబట్టి 5². 5² అంటే 25. సో 25 π వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పేక ముక్కల కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీసినప్పుడు అది ముఖ కార్డు రాకుండుటకు సంభావ్యత ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి మొత్తం కూడా ముఖ కార్డులు వచ్చేసి 12 ఉంటాయమ్మా. ఓకేనా? అయితే అది రాకుండా ఉండాలంటే 52 కార్డుల్లోంచి 12 తీసేయాలి. 40 వస్తుంది. కాబట్టి 40 అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతుంది. కాబట్టి 40 అనేది అనుకూల అంశాలు అవుతుంది. 52 అనేది మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు అవుతుంది. 4 10లు 4 13 10/13 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
బాహుళకము మరియు అంకమధ్యముల వ్యత్యాసం అన్నాడు. బాహుళకము మరియు అంకమధ్యముల వ్యత్యాసం అనేది మధ్యగతము మరియు అంకమధ్యముల వ్యత్యాసానికి కే రెట్లు అని చెప్పి అన్నాడమ్మా. అయితే కే విలువ అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంది. బాహుళకము ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ సగటు. ఇప్పుడు బాహుళకము మైనస్ అంకమధ్యం రావాలి కాబట్టి ఇక్కడ ఒక అంకమధ్యమాన్ని మైనస్ చేయండి, ఇక్కడ ఇంకొక అంకమధ్యం సగటన్నా అంకమధ్యం అన్నా ఒకటే, ఓకేనా, మైనస్ చేయండి. సో అప్పుడు ఏమైంది, 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంకమధ్యము. సో ఇక్కడ 3 కామన్ చేయండి, మధ్యగతము మైనస్ అంకమధ్యము, ఓకేనా. ఇక్కడ కే ప్లేస్లో ఏముందో చూడమ్మా, 3 ఉంది కాబట్టి కే అనేది 3 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ ప్లస్ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0 మరియు 3x ప్లస్ 12y మైనస్ 10 ఈక్వల్ టు 0 అను ఒక జత రేఖీయ సమీకరణాల వ్యవస్థకు ఎన్ని సాధనలు ఉంటాయని చెప్పి అడిగాడు. సో ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంది, a1/a2 కనుక్కోవాలి ఫస్ట్. ఇక్కడ ఇది a1 అమ్మ, ఇది a2 అవుతుంది, 1/3 వచ్చింది. నెక్స్ట్ b1/b2 కనుక్కోవాలి. y కోఎఫిషియంట్స్ అమ్మ 2 ఇక్కడ y కోఎఫిషియంట్ 12, 2 1s 2 6s 1/6 వస్తుంది. తర్వాత c1/c2, c1 వచ్చేసి ఇక్కడ -5, ఇక్కడ వచ్చేసి -10, ఇది వచ్చేసి 1/2 వస్తుంది. కాబట్టి మనకి ఏమొచ్చింది, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది. కాబట్టి అవి ఖండిత రేఖలు అవుతాయమ్మా. ఖండిత రేఖలు అంటే ఒకే ఒక సాధన ఉంటుంది కాబట్టి ఏకైక సాధన అనేది రైట్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, b మైనస్ c ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a ఇంటూ ఎక్స్ ప్లస్ a మైనస్ b ఈక్వల్ టు 0 యొక్క మూలాలు సమానాలు అయితే అన్నాడు. మూలాలు సమానాలు అంటే విచక్షణ అనేది 0 అవుతుందమ్మా. అంటే b² మైనస్ 4ac ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ b ప్లేస్లో c మైనస్ a ఉంది, c మైనస్ a హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే b మైనస్ c, c అంటే a మైనస్ b ఈక్వల్ టు 0. సో ఇక c మైనస్ a హోల్ స్క్వేర్ అంటే c స్క్వేర్ మైనస్ 2ca ప్లస్ a స్క్వేర్ మైనస్ 4 ఇంటూ దీన్ని మల్టిప్లై చేయండి, b ఇంటూ a ab మైనస్ b ఇంటూ b b స్క్వేర్ మైనస్ c ఇంటూ a ac మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ bc ఈక్వల్ టు 0. సో c స్క్వేర్ మైనస్ 2ca ప్లస్ a స్క్వేర్ మైనస్ 4ab మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4b స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4ac మైనస్ 4bc ఈక్వల్ టు 0. ఇప్పుడు వీటన్నిటిని ఒక ఆర్డర్లో రాద్దామమ్మా. ఫస్ట్ a స్క్వేర్ రాద్దాం ప్లస్ ఇక్కడ 4b స్క్వేర్ ఉంది, 4b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ఏబీ టర్మ్ చూడండి, మైనస్ 4ab ఉంది ఇక్కడ కాబట్టి మైనస్ 4ab. తర్వాత బీసీ టర్మ్ రాద్దాం, మైనస్ 4bc ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ 2ca ప్లస్ 4ca కాబట్టి ప్లస్ 2ac ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాయొచ్చు అంటే a ప్లస్ మైనస్ 2b ప్లస్ c హోల్ స్క్వేర్గా రాయొచ్చు ఈక్వల్ టు 0. సో a మైనస్ 2b ప్లస్ c ఈక్వల్ టు 0. సో a ప్లస్ c ఈక్వల్ టు 2b అవుతుంది. సో ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బహుపది పరిమాణం ఎంత అన్నాడు. చూడమ్మా, ఈ ఎక్స్ తోటి ఈ గరిష్ట ఘాతం కలిగినటువంటి ఎక్స్ పవర్ 4ని గుణించినప్పుడు ఎక్స్ పవర్ 5 వస్తుంది. ఈ 5 అనేది బహుపది పరిమాణం అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గాలిపటం భూమికి 100 మీటర్ల ఎత్తులో ఉంది, ఓకేనా. ఇక్కడ గాలిపటం ఉందమ్మా. అయితే ఈ గాలిపటం యొక్క దారం ఇక్కడ కట్టేయబడి ఉంది భూమి మీద. ఇక్కడ ఈ భూమితోటి 60 డిగ్రీస్ 60 డిగ్రీలు ఊర్ధ్వకోణం చేస్తున్నట. అయితే దారం పొడవు అడిగారు కాబట్టి మనం సైన్ తీటా వేద్దాం. సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్స్, ఇది ఎంత ఉందో చూడమ్మా. సైన్ తీటా అంటే తీటాకి ఎదుటి భుజం చూసుకోవాలి, ఇది 100 ఉంది. అలాగే కర్ణం తీసుకోవాలి, ఇది ఎక్స్ అమ్మ. సైన్ తీటా అంటే సైన్ 60 ఈక్వల్ టు 100/x. సైన్ 60 అంటే √3/2 ఈక్వల్ టు 100/x. క్రాస్ మల్టిప్లై చేయాలి,
ఎక్స్ ఈక్వల్ టు 100 ఇంటూ 2 200/√3. సో 200/√3 వస్తుంది. సో ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆల్ఫా కామా బీటా అన్నవి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x² + 5x + 1 నాకు శూన్యాలు అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ 1 + ఆల్ఫా అని చెప్పి అడిగారు. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా వన్స్ బీటా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా బీటా అవుతుంది. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుందాం. -5/2 అవుతుంది. ఆల్ఫా బీటా అంటే 1/2 అవుతుంది. సో -5/2 + 1/2 అంటే -5 + 1/2 -4/2 -2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక తరగతి ఎగువ మరియు దిగువ అవధుల నిష్పత్తి 3:2 మరియు తరగతి మధ్య విలువ 15 అయినా దిగువ అవధి ఎంత అని చెప్పి అడిగారమ్మా. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఎగువ అవధి బై దిగువ అవధి నిష్పత్తి ఇచ్చారు 3:2 అని చెప్పి. తరగతి మధ్య విలువ 15 అని చెప్పి అన్నారమ్మా. ఓకేనా. యాక్చువల్గా మనము ఈ ఎగువ అవధిని ఎక్స్ అనుకుందాం, దిగువ అవధిని వై అనుకుందాం. అలా అనుకున్నప్పుడు ఒకవేళ అలా అనుకుంటే ఏమైంది, వాటి మధ్య విలువ x + y/2 అవుతుంది. అది ఎంత ఇచ్చారమ్మా, 15 ఇచ్చారు. సో x + y ఎంత అయింది, 2 15లు 30 అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ప్రకారం ఆ రెండిటి యొక్క మొత్తం 30 అని తెలిసింది. కాబట్టి ఇది 3 భాగాలు ఉంది ఎగువ అవధి, దిగువ అవధి అనేది 2 భాగాలు ఉంది. ఇక్కడ దిగువ అవధి ఎంత అన్నారు కాబట్టి 2 మొత్తం నిష్పత్తుల మొత్తం 3 + 2 ఇంటూ ఆ రెండిటి మొత్తం 30. సో 2/5 ఇంటూ 30. 5 1లు 5 6లు 2 6లు ఎంతమ్మా, 12. సో 12 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమబాహు త్రిభుజ చుట్టుకొలత 120 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అని చెప్పి అడిగారమ్మా. సమబాహు త్రిభుజ చుట్టుకొలత అంటే 3 ఇంటూ భుజం కొలత, అది 120 అవుతుంది. సో 3 1లు 3 40లు అంటే భుజం కొలత అనేది 40 సెంటీమీటర్లు వస్తుంది. ఓకే, ఇక్కడ సమబాహు త్రిభుజ వైశాల్యం అడిగారు. దానికి ఫార్ములా √3/4a² అవుతుందమ్మా. సో √3/4 ఇంటూ ఏ అంటే భుజం కొలత, సో 40 ఇంటూ 40 4 1s 4 10s అమ్మా. సో 40 ఇంటూ 10 అంటే 400. సో 400√3 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజంలో భుజాలకు సమాన దూరంలో ఉండే బిందువు ఏది అన్నాడు. ఇది ఒక త్రిభుజం అమ్మ. చూడండి, ఇక్కడ ఒక వృత్తం గీసాం. ఓకేనా, ఇది భుజాలకు సమాన దూరంలో ఉండేది ఇదే. దీన్ని అంతర్వృత్త కేంద్రం అంటాం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి అని చెప్పి ఇచ్చారు. ఘనమునకు కొలతల సంఖ్య అని చెప్పి ఇచ్చారమ్మా. ఘనానికి 3 కొలతలు ఉంటాయి. ఉపరితల వైశాల్యం అంటే తలానికి 2 కొలతలు ఉంటాయి, పొడవు వెడల్పు. ఘనానికి ఏమో పొడవు వెడల్పు ఎత్తు ఉంటాయి. ఉపరితల వైశాల్యం అనేది ఉపరితలానికి పొడవు వెడల్పులు 2 ఉంటాయి. బిందువుకు గల కొలతల సంఖ్య అంటే బిందువుకు అసలు పొడవు కానీ వెడల్పు కానీ ఎత్తు కానీ ఉండవు కాబట్టి 0 అమ్మ. 3 2 0 అంటే సిడిబి. సిడిబి అనేది ఆప్షన్ 1లోనే ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.